ఏంట్రా నువ్వు అనేది? నీ ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సొమ్ముడికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకుంటా. ఏమిటి అర్థంగా చెప్పబోయ్? ఐఎమ్ ది బాస్. నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చిందిరా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నావు కదరా ఏదో. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు, లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీత్ వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం 2 పిల్లల్ని కనేస్తుంది. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన తరగి 50-50%. ఓకే రాజు, ఐఎమ్ ది బాస్. నో బొరేగిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్త కారు కొన్నాను, తీసుకో. కొత్తగారా? నాకెందుకు కొత్త కారు? ఈ కారులో నువ్వు వదిన గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీస్. లక్ష్మి, లక్ష్మి, ఈశావాణి కోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున నాకు ప్రజెంట్ చేశాడు. కమా కమా కమా, మరి సరదాగా వెళ్ళి ఒక చిన్న డ్రైవ్ చేద్దారా? ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు లక్ష్మి. అయితే లాభం లేదనమాట. సంవత్సరం తిరగకుండానే మనకు ఎంతమంది పిల్ల కావాలో చెప్పు. 2, 4, 4? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా. ఆ మాటలేం పట్టించుకో ప్లీజ్. ఏమండి, కొట్టాలు పెంచిన బిడ్డ అల్పాయుష్కుడు అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు. మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేం ఇస్తున్నారు? నేను చెప్పనా? సరిగ్గా ఈ రోజు నాటికి ఒక తగ్గుకుంటు లాంటి అబ్బాయిని ఇవ్వాలి. భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడు ఇలాగే ఉంచితే ఎంత బాగుంటుంది. ఆశ కాదు లక్ష్మి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని, పాట, డబ్బు సంపాదన. సరే, చెప్పడం మర్చిపోయాను. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది 1 వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్టు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతి నా నుంచి దూరం చేయొద్దు అని. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంచుతుంది. ఓ సుందరముఖి, నా యందు దాక్షిణ్యం అలంకరించుకుని ఇంకా అలాగే కూర్చున్నారేటత్తయ్య? గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. ఎక్కడికి రా?
అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదవతర అమ్మ దరిద్ర పెద్దమ్మ. ఇక్కడి నుంచి కదిలేవు కాళ్ళు వెళ్ళిపోతాను. అమ్మాయి నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగడుతుంది. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యనివ్వు. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. అబ్బా తాగాను ఏమిటి? అబ్బే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టే మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుకుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, అనారోగ్యకరమైన లక్షణం మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేనండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళన్నా తినండి. రామ రామ, ఇవి కూడా తినేసేటండి. ఇవి కూడా తినేసారస్తుంది. మన పూర్వం 2 కాయలు తింటే మన కడుపు నిండిపోయింది. పన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరైపోతూ ఉన్నాయి. ఎక్కడ తావమంటావు? అయ్యగారు ఇడ్లీలు అయిపోయండి. 10 గారెలు 10 పూలు. 10 కాదు, అవి ఏమి లెక్కగా తక్కువలేవా? ఇంకేం ఉపవాసం అండి నా బొంత. ఏమిట్రా ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసే. ఏమిటిటా? నానమ్మ నాన్నమ్మతో గుడికెళ్ళద్దు. అంతే కదా, వెళ్ళు. అది మీ జాన్ కడుతుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. మరి మరి వెళ్ళు. అంతట దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అవును మరి, కడుపు తీసి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదాలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఏ బాబు ఏమిటి? ఎంతలోనే ఎంత పని చేసావయ్యా? అమ్మ నిన్ను గుడికి పంపించంటే పంపానే. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా. కన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను.
కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. మీరే నా బిడ్డను చెప్పారు. కొట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతుకుదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పరిచి మృత్యు దేవత వచ్చింది, పోయింది. బాబు అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మ. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాటలు పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరు బాధ్యులు కాదు. అమ్మా 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 ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో. లక్ష్మి ఎక్కడ కనపడలేదండి. ఏమిటమ్మా? లక్ష్మి ఏమైనా లక్ష్మి సంగతి ఏమైనా వెళ్ళవలసిన చోట్లన్నీ వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే, బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్డ్. కాంట్రాక్ట్ మనకి వచ్చేసింది. ఇగో ఆర్డర్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను రా. ఎలా ఉంటుందిరా మీ వదినకి ఈ చీర? చాలా బాగుంది. రే, ఊరికే ముఖ ప్రీతి కోసం అనద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా ఒక్క పెడుతున్నట్టవా? ఏమిటో, అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును, ముందింటికి వెళ్దాం. అదే నిజమే రోయ్. నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి ఎర్ర దేవుళ్ళని వచ్చే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదురా వాసు. అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా, ఏమిటమ్మా మాటలు నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళడమ్మా. వాసు, వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాం. ఏట్లా ఆడదాం అలా బిబ్బడి తిప్పుతారా? ఇప్పుడేదా మనిషి నిబ్బరం కావాలి? కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి చెప్పు. చూడు, వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును.
ఏమిటమ్మా ఏమిటమ్మా దీన్ని బయట పంపి. పిచ్చి పిచ్చి వేషాలు ఇద్దాం అనుకున్నా ఇంకోసారి ఇక్కడ కనిపించావా పోలీసులకు అప్పగిస్తాను. What a nice view. A beautiful colony on the river bank. All new constructions. Is it? Daddy! Hey, you hold! Get away! You bloody bugger! Get away from here! You get away from here! ఏ మనిషాను ఆరు కూతురు పట్టుకుని గొడ్డుని తోలెడు తోలుతావే? Badmash, he is kidnapping my child. ఏటమాటాడా? Come on. ఇదిగో బుల్లమ్మా, పిల్లల మెడలో నగలన్నట్టు కొట్టేయాలంటే ఇంతమందిలో కాదు, దానికి సమయ సందర్భం ఉంది. ఇదిగో పోలీసు వాళ్ళు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళవేటి? ఇదిగా పంప కూడా లేదేటి? అయితే మళ్ళీ అడికేసే పదా మా ఇంటికి పోదాం. పదా ఏ బుల్లమ్మా అడే పదబుల్లమ్మా. ఆడే చూస్తా రాబుల్లమ్మా. ఇలా రాయే. ఎవరే? ఏమో, ఎవరినో కొట్టుకొచ్చాడే. దాని కర్మ కాలిపోవాలి. ఏంద్రు ఇవాళ గంగులగడి వల్ల పెద్ద చెప్పట్టుందా? అదృష్టం అయితే ఆడిదారా వారాలు కొత్తూరు పాడ తీస్తాడా, మిగతా రోజు షిఫ్ట్ గా తాతాడు, మత్తుగా తొంగొట్టాడు. ఆడికేగా మహారాజా రాబులమ్మా రా. ఇదే మన భవంతి, కూర్చో. అరే కింద కూర్చుంటావు ఏడు బుల్లమ్మా, దమ్మాడాలి మంచం ఉండగా. మంచం మీద కూర్చో. ఇదిగా ఇంతకేమో తెత్తగానే నువ్వు కూర్చో.